హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా శ్రీధర్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ సౌదీలో వర్షాలు పడినాయి అని చెప్పి చాలామంది మెసేజెస్ చేశారు, ఫోన్స్ చేశారు, తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్ అందరూ. సో మేమంతా బాగున్నామండి. పెద్ద ఎఫెక్ట్ అయితే ఏం లేదు సౌదీలో, జస్ట్ ఒక 2 days అలా పడింది. దుబాయ్ అటు సైడ్ బాగా ఎఫెక్ట్ అయింది. మేము ఎలా ఉన్నామా అని చెప్పి చాలామంది అడిగారు. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మేము సౌదీలో కోబార్ నుంచి రియాద్ వెళ్తున్నాం, క్యాపిటల్ సిటీకి. ఎందుకు అంటే అక్కడ ఒక తెలుగు ఫ్యామిలీ ఉందండి, వాళ్ళని మీట్ అవుదామని చెప్పి వెళ్తున్నాము. మేము రియాద్లో ఉన్నప్పుడు వాళ్ళు మాకు బాగా క్లోజ్ అన్నమాట. సో మమ్మల్ని ఒక వీకెండ్ ఇన్వైట్ చేశారు, అత్తయ్య మావయ్య కూడా ఉన్నారని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ దారిలో ఏంటంటే అక్కడ శాండ్ ఉంటుంది కదా, అది అత్తయ్యకి నచ్చి చాలా సాఫ్ట్గా ఉందని చెప్పి ఇంట్లోకి తీసుకున్నారనమాట. ఇంట్లోకి లైక్ కేక్ మేకింగ్ అప్పుడు అండ్ అల్లము అది ఎక్కువ రోజులు ఉంటుందంట ఇలా ఇసుకలో పెట్టి ఉంచితే. సో అక్కడ అయిన తర్వాత మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట. దారిలో ఒక పాకిస్తాన్ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. పాకిస్తాన్ రోటీస్ అన్నమాట ఇవన్నీ. సో చాలా టేస్ట్గా ఉంది ఫుడ్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. రియాద్ వెళ్ళే రూట్ అంతా కూడా ఇలాగే ఉంటుంది, ఎక్కడ కూడా మనకి షాప్స్ ఉండవు, ఓన్లీ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్స్లోనే ఉంటాయి. మొత్తము రోడ్లన్నీ కూడా ఇలా ఖాళీగా ఓపెన్ ప్లేస్గా ఉంటాయి అన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ అంతా కూడా శాండే ఓపెన్గా, అక్కడక్కడ క్యామల్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది వ్యూ. ఫైనలీ రియాద్ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మేము రియాద్లో ఉన్నప్పుడు ఉన్న హౌస్ అపార్ట్మెంట్ అది చూపిద్దామని చెప్పి అత్తయ్య వాళ్ళకి వచ్చామన్నమాట ఈ రూట్లో. సో ఇదన్నమాట మేము అప్పుడు ఉన్న అపార్ట్మెంట్. బయట నుండి అది చూపించి ఇంకా మేము ఎవరైతే ఫ్రెండ్స్ అని చెప్పామో వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చాము. లగేజ్ అంతా తీస్తున్నాం అనమాట. ఒక వీకెండ్ ఫ్రైడే మార్నింగ్ వెళ్ళి నెక్స్ట్ డే సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ అయ్యి వచ్చాము. వెళ్ళగానే పెరుగు ఆవళ్ళు అంటారు కదా, సో అది పెట్టింది తను చేసిన ఐటమ్స్ అన్నీ కూడా నేను వీడియో క్లిప్ మిస్ అయ్యింది. అయిన తర్వాత ఈవినింగ్ రెస్ట్ తీసుకొని నైట్కి 7 ఆల్మోస్ట్ ఆ టైంలో మేము స్టార్ట్ అయ్యి కింగ్డమ్ టవర్ చూపిద్దామని చెప్పి అత్తయ్య వాళ్ళకి వెళ్తున్నాము. దారిలో ఇది లైబ్రరీ అన్నమాట, చాలా ఫేమస్ లైబ్రరీ అది. కింగ్డమ్ టవర్కి వెళ్ళే దారిలో మనకి ఫస్ట్ ఫైజుల్లా టవర్ కనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ ఫైజుల్లా టవర్ వీడియో నేను పోస్ట్ చేశాను ఛానల్లో. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మీకు అక్కడ దూరం నుంచి ఒక టంగ్ షేప్లో కనిపిస్తుంది కదా, అదేనమాట కింగ్డమ్ టవరు. అలా వెళ్తూ ఉన్నాము, ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాము కింగ్డమ్ టవర్ దగ్గరికి. లోపల ఎంట్రీలో ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత పై ఫ్లోర్కి మాకు తెలిసింది ఏంటంటే కింగ్డమ్ టవరు కొంచెం మెయింటెనెన్స్లో ఉంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ అలో లేదని చెప్పారు, పర్మిషన్ లేదని చెప్పారు. ఇంకా కింద మాల్ చూపించి తీసుకొని వచ్చేసాము. మాల్ అంతా కూడా చూడాల్సినంత ఉంటుంది, చాలా పెద్ద మాల్. కింగ్డమ్ టవర్కి కింద ఫ్లోర్స్ అంతా మాల్ ఉంటుందన్నమాట కంప్లీట్గా ఇలా. సో ఆ మాల్ చూపించాము. కొంచెం అప్సెట్ అయ్యాము, ఎందుకంటే అది రియాద్లో చూడాల్సిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ కింగ్డమ్ టవరు. చాలా బాగుంటుంది అక్కడి నుంచి వ్యూ అంతా కూడా. సో కొంచెం అప్సెట్ అయ్యాము, అంత దూరం తీసుకెళ్ళాం కదా కోబార్ నుంచి రియాద్కి, చూపించలేకపోయాం కదా అన్న ఫీలింగ్ అయితే మాకు ఉంది. ఇంకా అక్కడి నుంచి ఆలోచిస్తూ ఉండగా సరే చూద్దామని చెప్పి చూస్తుంటే పక్కనే ఫైజుల్లా టవర్ కాబట్టి ఫైజుల్లా టవర్ తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇది కింగ్డమ్ టవర్ ఎంట్రన్స్కి స్కై బ్రిడ్జ్ ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ లోపల వరకు వెళ్ళి కనుక్కొని వచ్చాము, ఇంకా ఏదన్నా అవకాశం ఉంటుందేమో చూపించడానికి అని చెప్పి. వాళ్ళైతే కంప్లీట్గా మెయింటెనెన్స్లో
ఉందని చెప్పారు. ఇంకా అక్కడే కాసేపు మాల్లో టైం స్పెండ్ చేద్దామని చెప్పి కింద మాల్కి వెళ్ళాము. అక్కడే కాసేపు వ్యూ బాగుందని చెప్పి మాల్లోనే ఇంకా ఫొటోస్ అది కొన్ని తీసాము. మేము ఫొటోస్ తీసుకున్నాము. మొత్తానికైతే చాలా అప్సెట్ అయ్యాము. ఎందుకంటే వెళ్ళే వరకు కూడా మాకు తెలీదు. ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు కూడా అంటే ఓపెన్లో ఉంది అన్నట్లే చెప్పారు. అంత దూరం తీసుకెళ్ళాం కదా, యూజ్ లేకుండా పోయింది, చూపించాలి అనుకున్నది చూపించలేదు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఇంకా అక్కడ నుంచి మేము చూస్తూ ఉంటే ఫైజులా టవర్ పక్కనే కదా, అది ఆ వ్యూ కూడా బాగుంటుంది అని చెప్పి అక్కడికైతే ప్లాన్ చేస్తున్నాము. అడుగుతున్నాము అక్కడికి వెళ్దాము వస్తారా చూస్తారా అంటే ఓకే అన్నారు. కింగ్డమ్ టవర్ నుంచి వెళ్ళి ఇంకా ఫైజులా టవర్కి వెళ్ళాము. అక్కడ పార్కింగ్లో కార్ పెట్టేసి పైకి వెళ్తున్నాం టవర్ దగ్గరికి. ఈ ఫైజులా టవర్ మనకి ఆల్మోస్ట్ ఒక 30 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. అత్తయ్య భయపడుతున్నారు, లిఫ్ట్ ఎక్కగానే అది కొంచెం షేక్ ఇచ్చిందనమాట. మేము 30 ఫ్లోర్స్, నార్మల్గా 5-6 ఫ్లోర్స్ వెళ్ళాలంటేనే మనకు కొంచెం భయంగా ఉంటుంది. 30 ఫ్లోర్స్ అంటే ఇంకా గ్లోబ్ రెస్టారెంట్ ఏదైతే ఉందో అక్కడి వరకు వెళ్ళాము. అక్కడ నుంచి బయట వ్యూ అంతా కూడా మనకి ఉంటుందన్నమాట. అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాము. టికెట్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తు లేదు, బట్ రీజనబుల్ కాస్టే అనిపించింది. ఎందుకంటే ఆ ప్లేస్కి అది రీజనబుల్ కాస్టే అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తయ్య అయితే అసలు ఉండను అని చెప్పి చాలా భయపడ్డారు. ఎందుకంటే అంత టాప్ నుంచి సిటీ చూస్తూ కొంచెం భయపడ్డారు. గాలి కూడా విపరీతంగా ఉంది మేము వెళ్ళిన రోజు. అంత టాప్ వ్యూ కాబట్టి కొంచెం గాలి ఎక్కువగానే ఉంటుంది. బట్ ఆ రోజు ఆ వెదర్ చేంజ్ వల్ల కొంచెం ఎక్కువగానే ఉంది. చాలా భయపడ్డారు వెళ్ళిపోదాం అని చెప్పి. మేమే ఇంత దూరం వచ్చాం చూడండి ప్రశాంతంగా అని చెప్పి ఉన్నాము. ఈ ఫైజులా టవర్ గురించి నేను కంప్లీట్ వీడియో అయితే ఒకటి తీసి పోస్ట్ చేశానండి. సో మీరు ఎవరైనా దాని గురించి తెలుసుకోవాలి ఇన్ డీటెయిల్గా అనుకుంటే నా ఛానల్లో ఆ వీడియో అయితే ఉందండి, అది చూడండి, మీకు అర్థమవుతుంది. మళ్ళీ అదే ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ మీకు బోరింగ్గా ఉండకుండా నేను చెప్పడం లేదు ఫైజులా టవర్ గురించి. ఇదంతా కూడా కంప్లీట్ టాప్ వ్యూ అండి. ఫైజులా టవర్ చూసిన తర్వాత మిడ్ నైట్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయి మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 4 అలా దాటింది. సో కంప్లీట్గా ఒక 1.5 డే అలా ఉన్నాము వాళ్ళ దగ్గర. మేము వెళ్ళే టైంకి బాగా అప్పటికే ఎండ స్టార్ట్ అయిపోయింది. జర్నీ కొంచెం కష్టంగా అనిపించింది. ఇక్కడ చూసారా తాజ్మహల్ లాగా ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది లెఫ్ట్లో. అది ఒక లాయర్ ఆఫీస్ అన్నమాట. ఆయన ఇండియా విజిట్ అయినప్పుడు తాజ్మహల్ని చూసి అది నచ్చి
ఆయన ఆఫీస్ని రియాద్లో ఇలా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. ఇది నాకెలా తెలుసు అంటే ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీధర్ ఓల్డ్ కంపెనీలో చేసినప్పుడు ఒక లీగల్ అడ్వైజర్ అనమాట వాళ్ళ కంపెనీకి. సో అలా తెలుసు నాకు ఈ ఇన్ఫర్మేషను. రియాద్ నుంచి వచ్చేటప్పుడు రిటర్న్లో కాసేపు డ్రైవింగ్ బోర్ కొట్టి అలా సరదాగా డెజర్ట్లో కాసేపు తిరిగాము. అత్తయ్య మామయ్య రాలేదు, కార్లోనే ఉన్నారు. మేమిద్దరం అలా దిగి కొంచెం అలా పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకొని వచ్చామన్నమాట. మాతో పాటు చాలామంది ఉన్నారు అక్కడ. సో కాసేపు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి వచ్చాము. ఆఫ్టర్నూన్ రియాద్లోనే మాకు 4:35 అలా అయిపోయింది స్టార్ట్ అవ్వటం. మళ్ళీ సిటీ దాటిన తర్వాత లేట్ అయిపోయింది. దానివల్ల నైట్ లేట్గా వచ్చేసాము. లేట్ అంటే అరౌండ్ 8-8:30 తర్వాత అలా వచ్చాము. కోబార్ సిటీకి అయితే ఎంటర్ అయిపోయాము. అందరం ఆల్మోస్ట్ చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా శ్రీధర్ పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు, డ్రైవింగ్ కాబట్టి. ఇదండి ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.